ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది అనేది నాకు తెలీదు. ఏంటండి మీరు ఎన్ని డిగ్రీస్ దగ్గర మీరు అనుకున్నారు ఈ టైటిల్ పెడితే దీనికి కరెక్ట్ యాప్ట్ అని చెప్పి. సో అది సమ్మరా? వింటరా? ఏంటి అనేది ఇక్కడికొచ్చిన తర్వాత చెప్తారనమాట. బట్ యెస్, ఈ చిత్రానికి సంబంధించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఆయన సూపర్ హిట్‌ని అందించేసి అందరికీ ఆయన పేరుని తెలిసేలా చేసేసారనమాట. అది 'పొలిమేర పొలిమేర 2' మనం చూసాము. అండ్ అంటే యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అంటూ ఉంటాం మనము. ప్రతి సినిమాకి, ప్రతి కాంటెంట్‌కి. కాకపోతే ఆయన కాంటెంట్‌ని నమ్ముకుని ఒక చిత్రాన్ని తీసుకొస్తే దానికోసం కూడా ఈగర్‌లీ జనాలు వెయిట్ చేసి అండ్ దాన్ని హిట్ చేసి అండ్ సూపర్ సక్సెస్‌ని ఆయనకు అందించడం జరిగింది. అండ్ అమేజింగ్ కంటెంట్ తీసుకొచ్చారు మీరు 'పొలిమేర 2' ద్వారా. డెఫినెట్‌గా ఆ తర్వాత అనిల్ విశ్వనాథ్ గారంటే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక సక్సెస్‌ని మీ లిస్ట్‌లో వేసుకున్నారు. అండ్ నవీన్ చంద్ర గారి గురించి 'అందాల రాక్షసి' దగ్గర నుంచి మనం మాట్లాడుతూనే ఉంటాం. ఈజ్ అమేజింగ్ యాక్టర్ డెఫినెట్‌లీ. బట్ నేనేమంటానంటే ఆయనకొక సూపర్ డూపర్ హిట్ వచ్చేసేయాలి. అది ఈ సినిమా కావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేసికలీ మనం కమర్షియలైజ్‌ని ఎక్కువగా మనం గ్లోరిఫై చేస్తూ ఉంటాం. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని. బట్ కాంటెంట్‌ని చాలా చాలా బాగా నమ్మి కాంటెంట్‌కి ఓకే నేనున్నాను. నా దగ్గరకు ఒక మంచి కాంటెంట్ తీసుకొస్తే నేను దానికి ఉన్నాను. నేను ముందుకు తీసుకెళ్తాను అని కాన్సెప్ట్స్ ఒప్పుకుంటూ ప్రాజెక్ట్స్ చేస్తూ మంచి మంచి క్యారెక్టర్స్‌కి ఆ లైఫ్‌ని ఇస్తూ అండ్ ఆయన కూడా మంచి మంచి డిఫరెంట్ రోల్స్‌లో మనందరినీ కనిపిస్తూ మనల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు నవీన్ చంద్ర గారు. అండ్ వన్స్ అగైన్ ఒక డిఫరెంట్ కాంటెంట్‌తో మీరు మమ్మల్ని పలకరిస్తున్నారు. దానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. జనరలీ మనం అంటూ ఉంటాం మంచి కాంటెంట్ ఏదైనా వస్తే అరే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చింది అని. బట్ ఇక్కడ కూడా అలాంటి రైటర్స్, ఇక్కడ కూడా అలాంటి డైరెక్టర్స్, ఇక్కడ కూడా అంత మంచి యాక్టర్స్ ఉన్నారనమాట. సో ఇప్పుడు మనందరి ముందుకి అలాంటి సినిమాని తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్‌ని యూనో ఎంకరేజ్ చేసి, క్రెడిట్ ఇచ్చి, డబ్బులు పెట్టి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు సాయి అభిషేక్ గారు. ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ అండి. డెఫినెట్‌గా శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన ట్యూన్స్ అన్నీ అమేజింగ్‌గా ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి ఆల్రెడీ. ఇప్పటివరకు నేను ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అలా అలా మన వాళ్ళందరూ వచ్చి సెటిల్ డౌన్ అవ్వడానికి టైం పట్టింది. బట్ ఈ హాఫ్ అన్ అవర్ ఆ పాట వింటుంటే దాని ప్రపంచంలోనే ఉన్నాను అనిపించింది. డెఫినెట్‌గా ఈ చిత్రానికి సంగీతం కూడా అంతే ఒక పెద్ద ఉంటుంది అని అర్థమైపోయింది. ఎస్పెషల్లీ టెక్నీషియన్ సైడ్. అంటే ఇక్కడ టెక్నీషియన్స్‌కి ఎంత పెద్ద పెట్టారంటే అందరూ చాలా అమేజింగ్ టెక్నీషియన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ వంశీ పచ్చపులుసు. సో మనం ఇంతకుముందు శేష్ గారి సినిమాలకి తను వర్క్ చేయడం జరిగింది. మనం చూసాము. సో తను ఈ చిత్రానికి డీఓపీ. అండ్ అలాగే గ్యారీ బీహెచ్ మనందరికీ తెలుసు. తను ఎడిటర్ కమ్ డైరెక్టర్ ఆల్సో. సో దీనికి కూడా ఆయన ఎడిటర్‌గా వ్యవహరించడం జరిగింది. సో మంచి టెక్నీషియన్స్‌తో ఈ సినిమా మనందరినీ పలకరించడానికి వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా శ్రవణ్ భరద్వాజ్ గారు ఇచ్చిన ట్యూన్స్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ప్లే అవుతాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మనందరినీ పలకరించడం జరిగింది. అది చూసేసిన తర్వాత కొత్తగా ఇవాళ మనందరినీ పలకరించబోతున్న ట్రైలర్‌ని మనం చూద్దాము. సో ఆలస్యం చేయకుండా పాటలు వేసేసేయండి. బ్యాక్ టు బ్యాక్. వంశీ నందిపాటి గారు మనందరికీ అందించబోతున్నారు. ఆయన రిలీజ్ చేసి మనందరికీ ఇస్తున్నారు. ఆఫ్‌కోర్స్ వంశీ నందిపాటి గారి పేరు కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు. రీసెంట్‌గా మంచి మంచి సినిమాలు ఎక్కడుంటే వంశీ నందిపాటి గారు నేనున్నాను అంటూ ప్రేక్షకుల వరకు, తెలుగు ప్రేక్షకుల వరకు తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ఈ చిత్రం కూడా 28 డిగ్రీస్ సెల్సియస్ కూడా సెల్సియస్ కూడా 2 ఎస్‌లొస్తే చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమ్ ఇలానే దొరికిపోతూ ఉంటాం అనమాట. సో చందు థ్యాంక్ యూ చందు. థ్యాంక్స్ ఫర్ అప్రిషియేటింగ్ మీ. సో యాహ్! అలా ఇది వంశీ నందిపాటి గారు మనందరికీ ఏప్రిల్ 4వ తారీఖున అందిస్తూ ఉన్నారు. సో మరి ఆలస్యం చేయకుండా ఈ టీమ్‌ని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్ ముందుగా డెఫినెట్‌గా ప్రొడ్యూసర్ గారిని ఇన్వైట్ చేయాలి నేను. వీరాంజనేయ ప్రొడక్షన్స్ అలాగే రివర్స్ సైడ్ సినిమాస్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. సో ఫస్ట్‌లీ ఐ రిక్వెస్ట్ సాయి అభిషేక్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇక్కడ ఇప్పుడు వేదిక మీద నలుగురు కనిపిస్తారనమాట మనకి. సో ఆ నలుగురిలో ఇంకొకరిని నేను వేదిక మీదకి పిలిచేస్తున్నాను. మంచి మంచి మ్యూజిక్ ఎక్కడ ఉంటే దానిపైన ఒక బ్రాండ్ ఉంటుంది. అదే ఆదిత్య మ్యూజిక్. సో ఆలస్యం చేయకుండా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్స్ ఉన్నాయి అండ్ సూపర్గా పాడుకునే సాంగ్స్ అండ్ సూపర్ మీనింగ్ఫుల్ సాంగ్స్ కూడా. సో అలాంటి సాంగ్స్ ఈ చిత్రం ద్వారా ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరికీ అందుకున్నాయి. సో నా ఆలస్యం చేయకుండా పొలిమేర పొలిమేర 2 అంటూ సూపర్ సక్సెస్ని విట్నెస్ చేసి సూపర్ సక్సెస్ఫుల్ ఫిలింని మనందరికీ అందించిన డైరెక్టర్ సో అనిల్ విశ్వనాథ్ గారిని వెదురాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో కొత్త కొత్త పాత్రలు
సరికొత్తగా మనందరి ముందుకి తీసుకొస్తూ అండ్ ఇప్పుడు ఈ చిత్రంలో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని, ఆ సర్ప్రైజింగ్ మూమెంట్స్ని అండ్ ఆ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ని మన ముందుకి తీసుకొస్తున్నారు. జనరలీ మేము హీరోయిన్స్కి క్లోజప్ షాట్స్ చూస్తూ ఉంటాం, ఇక్కడ ఎక్కువగా నవీన్ చంద్ర గారి క్లోజప్స్ కనిపించాయి నాకు. సో ఆలస్యం చేయకుండా హీరో ఆఫ్ ది ఫిల్మ్ నవీన్ చంద్ర గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో ప్రస్తుతానికి నేను 20 డిగ్రీస్కి అంటున్నాను అనమాట, ఫిక్స్ అయిపోయేదానికి. మీరు అలానే ఉంటే ఛానల్స్ కూడా క్యాప్చర్ చేస్తాయి. ఓ ఇంత ఫాస్ట్గా, ఓకే. ఒకసారి మైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాట్లాడతారు. ఎస్, మీకే. నేను ఎప్పుడు మీకు ఇచ్చే మైక్ ఒక రిధంలో చెప్దాం అనుకుంటాను, ఎందుకంటే పాట కాబట్టి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ అందరికీ. చాలా సంతోషం, 28 డిగ్రీస్ రిలీజ్కి వచ్చింది. సో 2-3 పాటలు రిలీజ్ అయినాయి, మళ్ళీ ఇప్పుడే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో ఆదిత్య మ్యూజిక్లో కనపడుతుంది. సో డాక్టర్ గారికి, నవీన్ గారికి, దర్శి, మిగతా యాక్టర్స్ అందరికీ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. మూవీ సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు. ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ గారికి చేద్దాం మైక్. సార్ వంశీ గారే సార్, బిజీగా ఉన్నారా? ఓకే సార్, మాట్లాడండి. హలో అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. రావట్లేదా? యా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఐమ్ వెరీ ఇమోషనల్. వి స్టార్టెడ్ ఆల్ దిస్ 2018. దాని తర్వాత మళ్ళీ దే వాస్ లాంగ్ గ్యాప్ అండ్ వి ఫినిష్డ్ 2019. తర్వాత వీ వాంటెడ్ టు కమ్. ఓటీటీస్లో అక్కడ ఇక్కడ కోవిడ్ తర్వాత కొంచెం బ్లాక్. ఒక నిమిషం, ఓకే. మైక్ ఇది వస్తుందా? యా, సో అదే అండి, వి స్టార్టెడ్ ఆల్ దిస్ ఇన్ 2018. అప్పుడు నుంచి ఇంకా నేను వి ఫినిష్డ్ ఆల్మోస్ట్ 2019-20లో ఫినిష్ అయింది. వి లాంచ్ ద టీజర్. దాని తర్వాత దే వాజ్ బికాస్ ఆఫ్ కోవిడ్ వీ కుడెంట్ కమ్ అవుట్. దే వాజ్ అ లాంగ్ గ్యాప్. బట్ అప్పుడు కూడా ఇంకా ఓటీటీస్లో రిలీజ్ చేద్దామా అని కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, డిస్కషన్స్ జరిగాయి. బట్ వీ ఆల్వేస్ వాంటెడ్ టు రిలీజ్ దిస్ ఇన్ అ థియేటర్. అండ్ ఇందాక గీత గారు చెప్పినట్టు బిగ్ స్క్రీన్లో ఇంపాక్ట్ వేరే ఉంది అన్నట్టు. సో వీ నో దట్ దిస్ లుక్స్ గుడ్ ఇన్ బిగ్ స్క్రీన్. సో దాని గురించి వీ వెయిటెడ్ ఫర్ సో లాంగ్. అండ్ ఎంత డిలే అయినా ఏమైనా వీ వాంటెడ్ టు కమ్ అవుట్ ఇన్ థియేటర్ లిటిల్ బిగ్ అని వీ టుక్ సచ్ టైమ్ అండి. And also my co-producers and my associate producers, they were also very supportive and they stick to my word and wait chesaru. And with everyone's support we could do it. And finally we are coming on April 4th. I hope everyone will like it and appreciate us and support us. Thank you Andy. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఈజ్ అ డాక్టర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. సో అనిల్ విశ్వనాథ్ గారు మాట్లాడతారు. హలో అండి అందరికీ. యా, 28 degrees Celsius, సారీ, హ్యాపెన్స్ అండి, నాకు అంతే, సేమ్ మీ 28 degrees C. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఇది నా తొలి సినిమా. నేను చాలా ప్రాణం, అంటే ప్రతి డైరెక్టర్కి ఉంటుంది, ఒక కళ ఉంటుంది, వాడు ఫస్ట్ సినిమా ఎలా చేయాలి అని. సో అంతే కష్టపడ్డాను, అంతే ప్రాణం పెట్టేశాను. కాకపోతే కొన్ని ఇంకా వేరే రీజన్స్ వల్ల సినిమా అనేది పుష్ అయ్యి పోస్ట్పోన్ అయ్యి మేము ఇంకా దాన్ని రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరోనా రావటం వల్ల అసలు సినిమా అనే ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్లో పడిపోయింది. ఇంకా అక్కడ నా లైఫ్ కూడా అప్ డౌన్ అయిపోయింది, అంత అప్సెట్ డౌన్.
అసలు నిజంగా ఇప్పుడు ఈ సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ అవుతుంది అంటే అసలు చచ్చిపోయిన సినిమా అండి ఇది. కానీ ఇప్పుడు బతికించాం మేము, మీ అందరి దగ్గర తీసుకొస్తున్నాం. అసలు నేను నా ఎమోషన్ నేను చెప్పలేను, కానీ నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోగలను. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అండ్ నా తొలి అడుగు. రేపు నేను చాలా సినిమాలు చేయొచ్చు, ఎన్నో హిట్లు కొట్టచ్చు, నాకంటూ ఫిల్మోగ్రఫీలో పేజ్ ఉండొచ్చు, బట్ నా ఫస్ట్ సినిమా ఏంటి అని అంటే ఇదే అని చెప్పుకోవాలి అందరూ. అండ్ చాలా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను చాలా చాలా కొన్ని పేజీలు రాసేస్తాను. అంటే ఎంతో మాట్లాడాల్సింది ఉంది. డిసైడ్ అయ్యాను నేను ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ అలాగా. నేను ఈ సినిమా గురించి ఫ్యూచర్లో ఒక బుక్ రాయబోతున్నాను. ఈ బుక్ అసలు ఏంటి, నేను పడ్డ కష్టం ఏంటి సినిమా రిలీజ్ అవ్వటానికి. యూ మెన్షన్ ఇట్, అది ఉంటుంది ఆ సినిమా నేను పడ్డ కష్టంలో. సో అది త్వరలో, అది ఇప్పుడు తర్వాత చెప్తాను ఆ బుక్ గురించి అంతా. కానీ నేను ఒక 2 months బ్యాక్ ఇది ఫిక్స్ అయిపోయాను, అది రాద్దామని చెప్పేసి. సో అంత ఉంది నాకు, అంత షేర్ చేసుకోవాల్సి ఉంది ఈ సినిమా గురించి. సో కమింగ్ ఈ రోజు గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఈ సినిమా ఇలా ముందుకు రావడానికి నా మెయిన్ పిల్లర్ వంశీ గారు, వంశీ నందిపట్టి గారు. ఆయన వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. ఆయన ముందుకొచ్చి సినిమా చూసి ఇంత మంచి సినిమా, దీన్ని అసలు ఎందుకు ఇలా ఉండిపోయింది అని చెప్పేసి ఆయన కొంచెం నాతో మాట్లాడి, సరే ఒక సరైన టైం తీసుకుని మనమే దీన్ని చేద్దాం అనుకుని అలా వచ్చి అభిషేక్ని కల్పించి, నా ఫ్రెండ్ అండ్ అభిషేక్ చాలాసార్లు చెప్పాను, ఈ సినిమా ప్రొడ్యూసర్. సో అలాగే ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. అండ్ దీని గురించి చాలా చాలా మాట్లాడదాం. నెక్స్ట్ Q&A ఉందనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ నవీన్ భయ్య, నేను మళ్ళీ మాట్లాడుకోవాలి మనం చాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అది 7 years అయిపోయిందండి. అప్పటికి ఏమాత్రం చేంజ్ అవ్వలేదు, మీరైతే సేమ్ అలానే ఉన్నారు. యా, సో ఆలస్యం చేయకుండా నవీన్ చంద్ర గారిని మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అండి. 7 years అయిపోయింది కదా. వా, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ, యూ ఆల్ మేడ్ ఇట్ హియర్. మీ టైం తీసి ఇక్కడ వచ్చి మా లాంచ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమోషనల్గా ఉంది. చాలా కష్టపడ్డాం ఈ సినిమా. అంటే నేను అనిల్ని ఒక డ్రైవ్ ఇన్లో, మధ్యాహ్నం పూట డ్రైవ్ ఇన్లో కలిసి మీకు ఒక కథ చెప్పాలి, మనం సినిమా చేయాలని 7 years బ్యాక్ అండి అది ఎప్పుడు. సో చేద్దామన్నాను, కథ విన్నాను, స్టార్ట్ అయిపోయింది. 2018కి మేము స్టార్ట్ చేసాం. 19కి టీజర్ లాంచ్, 2019కి టీజర్ లాంచ్ చేసాం. దాని తర్వాత కొన్ని అప్పుడు లైక్ కోవిడ్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో ఉన్నాం. సరే ఎలాగైనా కోవిడ్కి ముందైనా రిలీజ్ చేసేద్దాం అనేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగేటప్పుడు కోవిడ్ వచ్చేసింది. తెలీదు 1.5 year ఏం జరిగింది సినిమా ఇండస్ట్రీలో, ఎలా ఉండబోతుందో తెలీదు. అండ్ అభిషేక్ మా ప్రొడ్యూసర్ ఇచ్చేయచ్చు ఎవరికైనా, లైక్ ఓటీటీకైనా లేదా ఏదైనా ప్లాట్ఫామ్కి ఇచ్చేసి వుడ్ హావ్ డన్ ఇట్. బట్ హీ వాజ్ షూర్ సినిమా బాగా వచ్చింది, థియేటర్లో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మెయిన్లీ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ ఒక థ్రిల్లింగ్, చాలా థ్రిల్లర్గా ఉంటుంది, ట్విస్ట్ చాలా ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ ఒక ఇద్దరు డాక్టర్స్ ప్రేమలో పడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలా గడిపారు అనేది ఒక కాన్సెప్ట్. ఇది 28 degrees టైటిల్ ఎందుకు పెట్టామనేది నేను ఇప్పుడు చెప్తాను. శాలిని క్యారెక్టర్ చేసిన పేరు శాలిని వదినకట్టి. తను కృష్ణ అండ్ హిస్ లీలా కూడా తను చేశారు. తనది ఫస్ట్ ఫిలిం ఇది, దాని తర్వాత కృష్ణ అండ్ లీలా. అండ్ తన క్యారెక్టర్ని నేను వచ్చేసి చాలా ఫ్రెజైల్గా ఆ 28 degreesలోనే చూసుకోవాలి. ఆ 28 degrees టెంపరేచర్లో లేకుండా తన్ని ఎక్కడైనా ప్రాబ్లం అయిందనుకోండి, దాట్స్ డేంజర్ ఫర్ అవర్ లైఫ్. సో అలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ నాకు అనిల్ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిలిం. టేక్ ఇట్ ఫ్రమ్ ద మ్యూజిక్, ఎడిట్ నుంచి అన్నీ ఆ టైంలో లైక్ చూడంగానే ఈ సినిమా ఇంకా దిస్ వాజ్ మై లాస్ట్ హోప్. అంటే ఒక లవ్ స్టోరీ, ఆ టైంలో లవ్ స్టోరీస్ నాకు చాలా వచ్చేవి, కానీ అందులో వచ్చిన లవ్ స్టోరీలు ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పి ఎంచుకొని చేయడం జరిగింది. బట్ డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్ కుదరలేదు. ఇప్పుడు వస్తున్నాం. నిజంగా చెప్పారు కదా, చచ్చిపోయిన సినిమా ఇది. కానీ వంశీ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా
మంచి సినిమాకి టెక్నీషియన్స్ నుంచి టీం అందరూ హానెస్ట్గా వర్క్ చేస్తే లైక్ షూటింగ్ ఫినిష్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అవ్వగానే రిలీజ్ అవ్వకపోయినా మీలాంటి వాళ్ళు ఉంటే ఒక మంచి కాంటెంట్ని తీసుకొచ్చి మళ్ళీ ఆడియన్స్ దగ్గర తీసుకురావాలి, వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ చూడాలి అండ్ దే షుడ్ ఫీల్ ద ఫిలిం అని చెప్పి మీరు తీసుకున్న స్టెప్ నిజంగా ఒక హోప్ ఇచ్చింది మా అలాంటి యాక్టర్స్కి. చాలా థ్యాంక్స్. అండ్ సాంగ్స్ చూశారు, ట్రైలర్ చూశారు, April 4th రిలీజ్ అవుతుంది. ష్యూర్లీ యా ఫిలిం 18-19లో షూట్ చేసాం అనుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా క్వాలిటీ అయినా కానీ, ఆ ట్విస్ట్ అయినా కానీ, ఆ స్టోరీ టెల్లింగ్లో ఉన్న ఎమోషన్ అయినా కానీ, డ్రామా అయినా కానీ, కథలో ఎక్కడ కూడా మిస్ కాకుండా మీకు అంతే ఎంగేజింగ్గా ఇది ప్రజెంట్ చేయబడుతుంది. అండ్ యూ విల్ లవ్ దిస్ ఫిలిం. ఐ వాంట్ టు పర్సనలీ థ్యాంక్ ఆల్ ద టీమ్ ఆఫ్ 28 Degrees. నిజంగా 6 years అయిపోయింది, మేమందరూ ఎక్కడో మా వర్క్లో బిజీ అయిపోయాం. నేను చాలా ఫిలిమ్స్ చేసుకుంటూ బిజీ అయిపోయాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి, కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వర్క్లో బిజీ అయిపోయారు. కానీ వాళ్ళందరికీ ఇది ఒక ఫస్ట్ ఫిలిం వాళ్ళకు కూడా. సో అందరికి ఒక హోప్ ఉన్నింది ఈ సినిమా మీద. ఫైనలీ గైస్ కొందరు వచ్చారు, మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కొందరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా సారీ, నేను పిలవాలి. ఇందాక నేను కొద్దిగా ఏదో ఎమోషనల్లో ఇలా అయిపోయాను. ఉదయ్, శ్రీరామ్ వీళ్ళని కూడా చూసి నేను అన్ని ఇయర్స్ అవుతుందండి. ఆ సినిమా అక్కడ అయిపోయింది, కరోనా తర్వాత మళ్ళీ కలుస్తున్నాం ఇప్పుడే. సో ఆ ఎమోషన్ ఉండిపోయింది అనమాట అంతా. నిజంగా ఇప్పుడు మైక్లు మాట్లాడుతుంటే వాళ్ళు చూసి చాలా సర్ప్రైజ్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, రియలీ కమ్ కమ్ కమ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మ్యాన్, దిస్ మీన్స్ అ లాట్ నిజంగా. సో అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ మాధవ్ గారు, దిస్ ఈజ్ పవర్ ఆఫ్ సినిమా నిజంగా. థ్యాంక్ యూ. అండ్ April 4th నిజంగా యూ విల్ లవ్ దిస్ ఫిలిం. రండి, కమ్ టు థియేటర్స్, వాచ్ దిస్ ఫిలిం. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, ఒక మంచి థ్రిల్లర్ లవ్ స్టోరీ సినిమా. ఎస్, ఇప్పుడు దాకా నేను చేసిన క్యారెక్టర్స్, నేను చేసిన ఫిలిమ్స్, నేను చేసిన నెగిటివ్ రోల్స్ ఏదున్నా ఆదరించారు, సపోర్ట్ చేశారు. బాగుందంటే నిజంగా యూ రీచ్డ్ అవుట్ టు మీ అండ్ అప్రిషియేటెడ్ మై వర్క్. This film will not disappoint you with the content. Please come to theater, watch my film 28 Degrees, because there's a lot of emotion connected in this film, a lot of drama in this film. Please do come and watch this film. Thank you. So support me, support my film, because ఈరోజు ఒక వంశీ గారు సపోర్ట్ చేశారు, నాకైనా, అభిషేక్ అయినా, అనిల్కైనా. మేము ముగ్గురం అనుకుని స్టార్ట్ చేసాం సినిమా, ఒక వంశీ గారు ఇలా సపోర్ట్ చేశారు. నాకు తెలిసి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు, మీడియా సపోర్ట్ చేస్తుంది, అండ్ మై ఫెలో యాక్టర్స్ ఇన్ ద టీమ్, దే ఆల్ లవ్ దిస్ ఫిలిం. సో మీకు ఇది బాగా నచ్చుతుంది నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. సారీ ఐ టుక్ టైం, బికాస్ 7 ఏళ్ళ నుంచి మాట్లాడాల్సిన కొన్ని విషయాలు కొన్ని షేర్ చేసుకున్నా. బట్ అన్నిటికంటే ఒక ఇన్సిడెంట్ నేను ఈ సినిమాకి షేర్ చేయాలనుకుంటున్నా. మీరు చూసిన ఫారిన్ లొకేషన్ ఉంది కదా, ఆ ఫారిన్ లొకేషన్ వచ్చేసి జార్జియా అండి. 7 years బ్యాక్ జార్జియా ఎంబసీలో ఎంటర్ అవ్వాలంటే వీసా నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండేది. సో ఇక్కడి నుంచి ఒక 18-19 మెంబర్స్ వీసా అంతా అప్లై చేసి అక్కడ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాతో ఏం జరిగిందంటే, నేను నాతో పాటు రాజరవీంద్ర గారు ఉన్నారు, మా ఇద్దరిని అలౌ చేస్తే దాని తర్వాత హోల్ టీమ్, క్రూ, కెమెరా అందరినీ హోల్డ్ చేస్తారు. షూటింగ్ జరగాలి, వచ్చేసాం అంత దూరం, వాళ్ళని డిపోర్ట్ చేశారు, దుబాయ్ వెళ్ళిపోయారు. ఇంకా లొకేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ఏమో మొత్తం కోఆర్డినేటర్స్కి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి హీఈస్ రెడీ విత్ ద షూట్. యాక్టర్స్ లేదు, లగేజ్ లేదు, ఏం లేదు, నేను మాత్రమే జార్జియాలో ఉన్నా. బట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇద్దరు ఫ్రెండ్స్ అండి, ఒకరు డాక్టరు, ఒకరు బిజినెస్ చేస్తుంటారు. తెలీదు, సినిమాలు చూసి 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 వాళ్ళకి సినిమాల మీద పిచ్చి పెట్టి సినిమా తీయాలనుకున్నారు. అండ్ వీళ్ళిద్దరే ఫ్రెండ్స్, జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకొని చేసిన సినిమా ఇది. అండ్ ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి నిజంగా నేను చాలా చాలా రుణపడి ఉంటా వంశీ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విక్రమ్ గారు, యూఎస్లో ఉన్న వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ విక్రమ్ గారు, పృథ్వీ, హూ ఆల్ ఎవరెవరైతే ఈ సినిమాకి అసోసియేట్గా ఉన్నారో ఇన్ని సంవత్సరాలుగా, హోప్ ఈజ్ దేర్. గుడ్ ఫిలిమ్స్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఆడియన్స్. అయితే నేను నమ్ముతున్నా, మంచి సినిమా ఆడియన్స్ నుంచి ఎస్కేప్ అవ్వదు. ఇది చాలా మంచి సినిమా. April 4th చూడండి. థ్యాంక్ యూ. సారీ ఫర్ టేకింగ్ మోర్ టైం. థ్యాంక్ యూ.
ఏం లేదు, ఇట్ వాస్ పర్ఫెక్ట్ నవీన్ గారు. సో ఎస్, ఐ కెన్ సీ దట్ ఎమోషన్స్ ఆన్ ద అంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఆన్ ద స్టేజ్. అండ్ నిజంగా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేద్దాం అనుకుంటున్నాము వంశీ గారికి, వంశీ నందిపాటి గారికి. బేసికలీ ఒక మంచి ఫిలిం వస్తుందంటే నేను అంటే జనరలీ వెనకాల మాట్లాడుతూ ఉంటాం కదా, వంశీ గారు వచ్చి చెప్తుంటారు చాలా మంచి సినిమా అండి, చాలా కష్టపడ్డారు వాళ్ళు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా మనీ పెట్టారు, అండ్ అది రావాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్తూ ఉంటారు అనమాట. అండ్ సీరియస్లీ వంశీ నందిపాటి గారు ఇలాంటి మంచి మంచి కాంటెంట్ అంతా ఇస్తూ ఇంత మంచి సినిమాల్ని బయటకు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వంశీ నందిపాటి గారు అండ్ ఆదిత్య మ్యూజిక్ యాజ్ వెల్. అండ్ నా వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ఫర్ Q&A సెషన్ ఐ రిక్వెస్ట్ లైక్ త్రిమూర్తులు మాత్రం ఉంటే బాగుంటుందండి, ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ కొత్తగా ఈ టీంలో 2018లో జాయిన్ అయిన నవీన్ చంద్ర గారు. యా, వన్ పిక్చర్ ఫర్ వన్ పిక్చర్ ఒక్కసారి కమ్ బ్యాక్. ఆఫ్టర్ దిస్ పిక్చర్ మనం Q&A సెషన్లోకి వెళ్దాం అండి. 28 degrees C. నేనంటే సి అంటున్నా, మీరు అనొచ్చు కంప్లీట్గా. నాకంటే టంగ్ ట్విస్టర్గా అనిపించింది. ఐ థింక్ వెంకటగా కనిపిస్తుందా? ట్రై చేద్దాం ఒకసారి. సెల్సియస్. షీ అనమండి, దాన్ని సీనే అంటాం. సెల్సియస్ అది, సెల్సియస్ కాదు. బట్ ఎస్, యా సెల్సియస్ అది. ఎనీహౌ ఇట్స్ 28 degrees Celsius. యా, వెళ్ళండి. మైక్ అటు ఇవ్వండి అమ్మా మీడియాకి. నేను అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. 28 degrees Celsius నుంచి, అక్కడ నుంచి. యా, ఓకే ఓకే అండి. హ్యాపీలీ అడగండి మీరు ప్రశాంతంగా. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఆస్క్ యూ కెన్ ఆస్క్. వాళ్ళు రెడీగా ఉన్నారు. వెంకట్ గారు. ఓకే, నవీన్ గారు ఇక్కడ సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. హాయ్ సార్. 28 degrees అంటే నేను మీ డిగ్రీస్ అనుకున్నాను ఫస్ట్. నా డిగ్రీస్ కాదు సార్. వెంకట్ గారు వెంటనే ఒక ఆర్ఆర్ పడుతుంది, రాజువయ్యా మహారాజువయ్యా ఏమో అని. అంటే లేదు సార్, ఆ 28 డిగ్రీలు అంత చదువుకోలేదు సార్. చదువుకోవాలంటే చాలా ఇష్టం ఉండింది. కాకపోతే సినిమా మీద పిచ్చి మీద డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ ఆపేసి ఇటు వచ్చేసాను సార్. ఓకే సార్, ఈ సినిమాలో ఫస్ట్ అంటే ఒక మంచి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్ మీలో. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆ సాంగ్స్ చూస్తుంటే మంచి భర్త, ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు మీరు అలాగే ఫీల్ అయ్యారా? సార్ అందరూ మొగాళ్ళు ప్రేమికులే సార్. ఆల్మోస్ట్ ఆల్ మెన్స్ ఆర్ ప్రేమికులు ఓన్లీ. నిజంగా అందరు మొగాళ్ళు మంచి భర్త కూడా ఉన్నారు, చెడ్డ భర్త ఉంటే అప్పుడప్పుడు నేను కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుంటా, అలాంటి చెడ్డ భర్తలు ఉంటారు సార్. బట్ ఇది వచ్చేసి సార్ 17లో నాకు కథ చెప్పారండి. అది ఎలా కలిసామంటే ఒక డ్రైవింగ్లో ఉన్నాం. డ్రైవింగ్లో ఈయన జస్ట్ క్యాజువల్గా వచ్చి కలిసారు. భయ్య అందాల రాక్షసి చూసాను బాగుంది, మీరు కథ చెప్పాలన్న. దెన్ చెప్పారు. ఐడియా బాగా నచ్చింది. 28 degrees అనే ఆ కాన్సెప్ట్, ఆ టెంపరేచర్లో ఒక మనిషిని ఫ్రిడ్జ్లో మనం ఒక ఫ్రూట్ ఒక ఫుడ్ పెడితే ఆ టెంపరేచర్లో పెడితే అది మనకు హైజీన్గా ఉంటుందని మేము అనుకుంటాం. అలాగే ఒక మనిషికి ఒక కండిషన్ ఉంది. ఆ 28 degreesలో ఆ మనిషిని తను ఫ్రెజైల్గా ఎలా చూసుకుంటాడు అనేది కాన్సెప్ట్. అంటే మరి లవర్గా సక్సెస్ అయ్యారు కనిపించింది, మరి భర్తగా కూడా సక్సెస్ అయ్యారా లేదా? అది April 4th సార్. అది ఏప్రిల్ April 4th రియల్ లైఫ్లో ఉంటారా? రియల్ రియల్ లైఫ్ కూడా చెప్పండి. రియల్ లైఫ్లో ఆబ్వియస్లీ సార్ 100% సక్సెస్ఫుల్గా ఉన్నా సార్. సో అంటే ఇది కరోనాకు ముందు వచ్చిన సినిమా, అంటే యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత మన సినిమాలు మొత్తం మారిపోయి ఓటీటీ వచ్చినటువంటి ఎక్కువ దానికి రిలేటెడ్గా అయ్యారు. సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు సార్? సార్ థ్రిల్లర్ కన్నా ఆడియన్స్ ఉన్నారు సార్. మీరు చూస్తే నేను కొన్ని జోనర్స్ థ్రిల్లర్స్ చేస్తూనే వచ్చా. థ్రిల్లర్ మూవీస్కి యూ హ్యావ్ అ పర్టికులర్ ఆడియన్స్ హూ లైక్ థ్రిల్లర్స్ అ లాట్. అండ్ వాళ్ళకే కాకుండా లవ్ స్టోరీ అంటే ఇప్పుడు యూ హానెస్ట్ అండ్ ప్యూర్ లవ్ అనేది లవ్ స్టోరీస్ ఎక్కడో ఒక బ్యాక్ స్టాబింగ్ ఉంటేనే లవ్ స్టోరీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు. బట్ ఇక్కడ వచ్చేసి చాలా హానెస్ట్ లవ్ స్టోరీ బిట్వీన్ 2 డాక్టర్స్ ఒకే కాలేజ్లో చదువుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ లైఫ్ జర్నీ, ప్రేమించిన తర్వాత హౌ దే స్పెండ్ టుగెదర్, వాళ్ళ ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారనే క్యారెక్టర్ ఇది. సో ఎంజాయ్ చేశాను సార్ చేస్తూ. నవీన్ గారు, సో ఇందాక మీరు చాలా ఎమోషనల్ అవుతూ ఒక డైరెక్టర్ తన ఫస్ట్ సినిమాను ఏ విధంగా చూసుకుంటాడు, తన కోసం యాక్టర్స్ ఏ విధంగా కష్టపడతారు అనేది సో ఒక ఎమోషనల్గా చెప్పడం జరిగింది. అయితే 28 degrees Celsius ఒక ఏదైతే థీమ్ ఉందో
ప్రస్తుతం బయట టెంపరేచర్ చాలా హీట్గా ఉంది, ఏప్రిల్ 4th. సో 28 డిగ్రీ సెల్సియస్లో ఉంటే మాత్రమే ఆ మనిషి బతుకుతుందని చెప్పేసి చెప్పారు లేడు. మరి ఇది ఏప్రిల్ 4th వస్తుంది, టెంపరేచర్ చాలా హీట్గా ఉంది, 28 డిగ్రీస్ మాత్రమే ఉండాలి. సో ఏంటి బతుకుద్దా, లేకపోతే ఏంటి మళ్ళీ దాన్ని ఈ డాక్టర్ ఏమన్నా మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? సార్ ట్రీట్మెంట్లోనే అయిపోయాయి సార్, ఎందుకంటే 7 సంవత్సరాలు పడింది కదా సార్. 7 సంవత్సరాల్లో ఏం బాగా ట్రీట్మెంట్ చేశారు? ఎమోషనలీ ట్రీట్మెంట్ చేస్తూ ఫైనలీ బయటకు వస్తుందని ఒక సంతోషం అండి. వెంటిలేటర్ మీద ఉండే బయటికి తీసుకొచ్చారు, హ్యాపీగా బతికిచ్చారు, ఆడియన్స్ ముందు తీసుకొస్తున్నారు. మీ ట్రైలర్లు చూస్తే కాన్సెప్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏప్రిల్ 4th అంటే ఇక్కడ చాలా వేడిగా ఉంది. కాన్సెప్ట్గా తను ఏం చేశారంటే వేరొక దేశం తీసుకెళ్లారు, తన టెంపరేచర్కి సూట్ అయ్యేలాగా. సో కథలో ఆ షిఫ్ట్ ఉందన్నమాట. సో హీ హాస్ ప్లాన్ ఫర్ దట్. ఆ ట్రైలర్ సాంగ్స్లో అదే కనబడుతుంది అందుకే. అండి. సో డైరెక్టర్ గారు, సో అనిల్ గారు, మీరు పొలిమేర 2 తర్వాత ఆ సినిమాతో పరిచయం అయినప్పటికీ సో మీ మీద సినిమా ఉంది అంటే ముందు ఒక లవ్ స్టోరీ తీశారనేది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు టీజర్ వచ్చింది, తర్వాత కరోనా వచ్చింది, సో 2 అందులో కొట్టిపోయి అనుకోండి. ఆ తర్వాత పొలిమేరతో మీరు బయటకు వచ్చారు. సో ఈ కాన్సెప్ట్ రెడీ చేయడానికి సో ముందు మీకు థాట్ ఏంటి? ఆ 28 డిగ్రీ సెల్సియస్లో అంటే ఇట్లాంటి కీ పాయింట్, ఒక కొత్త లైన్ తీసుకొని ఒక దాని నుంచి కథ అల్లుకోవడం, దాన్ని హుక్ చేస్తూ ఆడియన్స్ థియేటర్ రప్పించేలా కథను రాయడం అనేది సో మీకు ఎక్కడ ట్రిగ్గర్ అయింది? దీనికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇన్స్పిరేషన్ అని ఏం కాదండి, ఇది నా ఫస్ట్ మూవీ. సో నాకేంటంటే బేసికల్గా నాకు థ్రిల్లర్స్ అంటే ఇష్టం. సో ఇది ఫస్ట్ రాసుకోవటంలోనే నేను కొంచెం హెవీ బడ్జెట్కి వెళ్ళిపోకుండా నన్ను నేను ముందు చూపించుకోవాలి. సో దాని తర్వాత నా మీద పెట్టడానికి వస్తారు చాలామంది. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం మీడియం బడ్జెట్లోనే అనుకుంటూ ఒక అందమైన లవ్ స్టోరీ చెప్పాలని అనిపించిందండి నాకు. సో అందులో ఇలా ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ పెట్టి అనుకోకుండా ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోయిన ఒక జంట. సో తర్వాతకి లాస్ట్కి వచ్చేసరికి అది ఏమవుతుంది అనేది మీరు ఎవరు గెస్ చేయలేరు సినిమాని, ఎందుకంటే క్లైమాక్స్ ఒక 20 minutes మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది. సో అంత బాగా రాసుకున్నా, అంత బాగా నమ్మాను. సో బడ్జెట్స్ కూడా అలా 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 పెరిగిపోయాయి సార్, అనుకున్న బడ్జెట్స్ దాటిపోయింది. సో ఇంకా దాని తర్వాత ఇంకా మేము ఇంకా రిలీజ్ చేద్దాం అలా ఇలా అనుకుంటున్న టైంలో అనుకున్న బడ్జెట్ రాకుండా ఇక వెంటనే సరే ఓన్ రిలీజ్ చేద్దాం అనుకున్న టైంలో కరోనా వచ్చింది. అక్కడ అసలు ఏమవుతుందో అర్థం కాలేదు కరోనా తర్వాత. సో అట్లా నేనైతే ఫస్ట్ రాసుకోవటం మాత్రం ఒక మంచి ఒక క్యూట్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు ఇప్పుడు సాంగ్స్ విన్నారు, చూశారు. సో మీకే తెలుస్తుంది అది ఎంత ఇంటెన్స్ లవ్ ఉంది. ప్రతి ఎమోషన్ ఒక చిన్న అలా కనుసాయిగా అది కూడా నేను క్యాప్చర్ చేయగలిగాను. సో నా వంశీ పచ్చిపులుసు నాకు ఒక డిఓపి, మేము వాడు ఎంత ట్రావెల్ అవుతున్నాం. ఇందులో కూడా సాంగ్ చూస్తున్నప్పుడు భయ్యా చెప్తున్నాడు అనమాట, ఆ పెళ్లి సాంగ్ చూశారు కదా, పెళ్లి సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ప్రతి షాట్ చెప్పాను. ప్రతి షాట్ ఇక్కడ ఇలా తాళి కడతారు, ఇక్కడ ఇలా చూస్తారు, ఇక్కడ కుంకుమ పెడతారు, సంథింగ్ అంతా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవ్రీ డీటెయిల్ చెప్పావు కదా బ్రో అని అంటున్నారు అనమాట. సో అట్లాగా నేను రాసుకుని వెళ్ళి చేసిన సినిమా సార్. సినిమా ఈజ్ అన్ప్రిడిక్టబుల్. సో ఎప్పుడైనా ఏమైనా ఇవ్వచ్చు తెలీదు. లైక్ 7 years బ్యాక్ ఈ సినిమా షూట్ చేశాను, అండ్ మొన్న ఈ సినిమా చూశాను. ఈ 3 days బ్యాక్ ఈ సినిమా చూశాను. చూసిన తర్వాత లైక్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా. అరే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయితే నా కెరీర్ వేరేలా ఉండేదా అని నాకు కూడా ఒకటి ఇందాకనే మాట్లాడుకున్నాం. కాకపోతే దేవుడు ఏది ఇస్తాడు అదే ప్రాప్తం. 7 years బ్యాక్ సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తుందంటే దే సంథింగ్ రిటర్న్ ఫర్ మీ. ఇప్పుడు పక్క దీంతో కొడతారు భయ్య. అండ్ నవీన్ చంద్ర గారు నెక్స్ట్ క్వశ్చన్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే రీసెంట్గా పెద్ద పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేశారు, గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో యాక్ట్ చేశారు. రిజల్ట్ ఎలా ఉందో పక్కన పెట్టేస్తే సో మీరు రీసెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సంథింగ్ ఆర్టిస్ట్ని కూడా చిట్టీలతో సెలెక్ట్ చేసుకున్నారు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా తెలిసింది అని చెప్పేసి. సో అంటే అలా అవటం సో అంటే మీరు అనిపించింది. ఇప్పుడు అంత పెద్ద ప్రొడక్షన్, ఓకే, అంత పెద్ద బడ్జెట్, వాళ్ళకు వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ కావాలి ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిలిం టు సెల్ త్రూ అవుట్ ఇండియా. సో అలాన్నప్పుడు తెలుగు నుంచి నేను అది శంకర్ గారి సినిమాలో నేను వర్క్ చేస్తున్నట్టే జస్ట్ ఇమాజిన్ అండి. చిన్న హోమ్ టౌన్, నా హోమ్ టౌన్ వచ్చేసి బళ్ళారి, గవర్నమెంట్ పాలిటెక్నిక్. అక్కడ థియేటర్లో చూసిన మనిషి నేను, అక్కడి నుంచి యాక్టర్ అవ్వాలని కోరుకున్నా. ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏదైనా ఉండని, బట్ తెలుగు ఇండస్ట్రీగా ఆ టైంలో దాట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలిం, ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా, ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా. అలాంటి సినిమాలు నాకు అవకాశం వచ్చినప్పుడు దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను వర్క్ చేసిన డేస్ ప్రతిరోజు ఆ కెమెరా నుంచి, ఫోకస్ నుంచి, హౌ
బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేస్తారు ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి. సడన్గా ఇప్పుడు నాకు పెద్ద టెక్నీషియన్ వచ్చి, మోస్ట్లీ ఐ డూ విత్ న్యూ డైరెక్టర్స్, న్యూ సినిమాటోగ్రాఫర్సే. నాకు ఫస్ట్ పెద్ద సినిమా అంటే నా కెరియర్లో నేను లోకల్ తర్వాత, దానికంటే తర్వాత పెద్ద బడ్జెట్ అంటే అరవింద సమేత. దాని మధ్యలో చూస్తే ఐ డన్ ఆల్ కథకు సంబంధించిన బడ్జెట్ ఫిలిమ్స్ చేశాను. సో నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది. బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ ఈజ్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్, వేర్ ఐ డ్రమ్ట్ మై సెల్ఫ్ ఫ్రమ్ బళ్ళారి. అంటే లక్కీ డ్రాలో నవీన్ చంద్ర గారి పేరు రావటం లక్కీగా తీసుకుంటారు మీరు, అలా తీసుకుంటారు? అదే ఇంతమంది ఆర్టిస్ట్ కావాలి, వాళ్ళకి అవైలబిలిటీ చూసుకోవాలి. ఇప్పుడు నేను చాలా కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ చేస్తున్నాను, ప్లస్ వాళ్ళ చాయిస్ ఆఫ్ పికింగ్ ద క్యారెక్టర్స్ ఇలా కూడా ఉండొచ్చు. దట్ ఐ రిసీవ్డ్ ఇట్ సో వెల్. అట్లీస్ట్ లక్, ఆ చిట్టిలో నా లక్ ఉంది. శంకర్ సార్తో వర్క్ చేయాలి, రామ్ చరణ్ సార్తో వర్క్ చేయాలి, దిల్ రాజు ప్రొడక్షన్లో వర్క్ చేయాలి. సో ఐ థింక్ దట్స్ మై లక్. లక్కే కానీ సార్, అరవింద సమేతలో మీ క్యారెక్టర్కి బాగా ఇంపాక్ట్ ఉంది. అవును సార్. కానీ గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే లేదు. అది మరి లక్ ఎలా అయింది మీకు? అంటే యాక్ట్ చేయడం వరకే లక్, కానీ దాని రిజల్ట్ మీకు? సార్ రిజల్ట్ నేను చెప్పలేను కదా సార్. నాకేంటంటే నాకు ఒక పాత్ర ఇచ్చారు. సినిమా రిజల్ట్ నేను అనట్లేదు, మీ క్యారెక్టర్కైనా అంత అది ఆల్రెడీ జనాలకి అంత కనెక్ట్ అయ్యేది ఏం కనిపించలేదు మీ క్యారెక్టర్ దాంట్లో. అదే సార్, ఆడియన్స్ ఈజ్ ద ఫైనల్ సార్. వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు, దే డిడ్ంట్ కనెక్ట్. సార్ నవీన్ గారు, హాయ్ సార్. 7 years తర్వాత సినిమా అంటే మ్యాక్సిమం హీరోలు స్కిప్ చేయడానికి చూస్తారు దేనికి? ప్రమోషన్స్కి. అవునా సార్, సారీ సార్, తెలియదు. చాలామంది 90% స్కిప్ చేయడానికి చూస్తారు, తర్వాత చూద్దాం భయ్య ఖాళీ లేదు వేరే షూట్లో ఉన్నానని. మీరు మాత్రం పర్టికులర్గా ఈ సినిమా కోసం వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు. ఏంటి ఇది అంత హార్ట్కి నచ్చింది ఆ సినిమా? అవును సార్, ఫస్ట్ హీరోగా లాంచ్ అయ్యాను, తర్వాత ఇంకో దళం అని సినిమా చేశాను, దట్ డింట్ వర్క్. ఆ టైంలో మళ్ళీ నాకు ఒక లవ్ స్టోరీ కావాలి అనిపించింది నాకు. నేను ఇంకో లవ్ స్టోరీ చేస్తే అట్లీస్ట్ ఆడియన్స్కి దగ్గరగా ఉంటానేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే అనిల్ గారు చెప్పారో, నాకు ఆ టైంలో నాకు చాలా పెద్ద అవకాశం, నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. దో హిట్స్ ఫస్ట్ ఫిలిం, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ ఉన్న మంచి కథ, నేను లీడ్గా చేసే ఒక సినిమా నాకు కావాలి. ఆ టైంలో దొరికింది. ఎంతో హానెస్ట్గా, ఎంతో ప్రేమగా ఇష్టపడి చేసిన సినిమా. అది ఎప్పుడు చేసినా సార్ అది హార్ట్లో ఉంటుంది. అండ్ మీరు నమ్మరు, ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించిన పాట వింటూనే ఉంటాను నేను, ఎందుకంటే ఈ సినిమా మీద అంత ఇష్టం. ఏ రోజున ఒక్కరోజు దిస్ ఫిల్మ్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ అని నా ఫీలింగ్. సో నాకు తెలిసి మేమందరూ టీం కలిసి ఒక ఎలాంటి ఫిల్టర్ లేకుండా చేసాం ఈ సినిమాని. ఆ హానెస్టీయే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. ఎవరో సినిమాలో రెజినా కసాండ్రాతో ఒక రొమాంటిక్ సీన్ దీంట్లో దానికంటే మించి దీంట్లో ఇంకోటి ఉన్నట్టుంది. అంటే సిచ్యువేషన్గా ఉంది సార్ అది. అంటే ఇప్పుడు మీరు సాంగ్ చూశారు, సాంగ్ ముందు స్టార్ట్ అయింది అదే అండి 28. మీరు జస్ట్ ఒక హింట్ అనుకోండి ఆ సాంగ్లో, మీకు ఆ 28 degreesకి సంబంధించిన ఆ మూడ్ అది. సో వైల్ సీయింగ్ ద ఫిలిం మీకు అది అలా అనిపించదు. అండ్ ఇట్స్ షాట్ రియలీ గుడ్ అండి, బికాజ్ నేను శాలిని బీ డిస్కస్డ్, అనిల్తో కూర్చొని ఈ 2 క్యారెక్టర్స్ ఆ మూమెంట్లో కూడా ఆ క్యారెక్టర్సే కనిపించాలి అని మేము డిస్కస్ చేసాం. అండ్ షూర్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫిలిం నాకు. ఓకే డైరెక్టర్ గారు, సార్ పొలిమేర 3 ఎప్పుడు ఉండబోతుంది? ప్లస్ ఒకసారి వంశీ నందిపాటి గారిది నాది హోమ్ బ్యానర్ అన్నారు మీరు గతంలో, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్స్ మీద ఎందుకు చేస్తున్నారు? అంటే ఒకటి సార్, ముందు పొలిమేర గురించి చెప్తాను. పొలిమేర 3 వచ్చేసి అంటే మీరు 2 మీరు చూశారు, దానికి ఒక 15 రెట్లు ఎక్కువ ఉంటుంది సినిమా అన్ని వైజ్గా. అంటే క్యాన్వాస్ పెరిగిపోయింది, బడ్జెట్స్ పెరిగిపోయాయి, అండ్ సీజీ చాలా పెరిగిపోయింది. సో నాకేంటంటే ఇప్పుడు ప్రీవియస్ జరుగుతుంది, అంత సీజీ అంత అది చూసుకుంటున్నాం అనమాట. సో అది వెళ్తుంది. నాకు తెలిసి ఇది ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లాగా వీఆర్ గోయింగ్ టు సెట్స్, మేము షూట్కి వెళ్తున్నాం. అసలు కథ చాలా ఎక్సలెంట్. అది వేరే ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు సార్ అది. సో అందుకని ఇట్స్ టేకింగ్ టైం అంతే, అది అంతకు మించి ఏమీ లేదు. సో ఈ లోపు నాకేంటి అంటే, నా దగ్గర మామూలుగా చెప్పాలంటే ఇప్పుడు నా టీం ఉన్నారు చాలామంది. సో ఎందుకు కూడా మీకు పరిచయం చేశాను నా డైరెక్షన్ టీం. అలాగా నా దగ్గర వర్క్ చేస్తున్న నా ఫెలో డైరెక్టర్స్ అని చెప్తాను నేను, వాళ్ళని కూడా నేను పుష్ చేయాలి సార్.
సో వాడు ఒకడు నాకు దగ్గరకు వచ్చి అన్న ఇట్లా ఇలా ఉంది అది ఉంది అనుకుంటే సరే అని నేను స్క్రీన్ ప్లే చేసి స్టోరీని ఇలా మారుద్దాం ఇలా చేసి అంతా నాకేంటంటే ఇప్పుడు రైట్ నౌ మల్టీ టాస్కింగ్ అని కూడా అనను కానీ నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కథల్లో ఉండటం. సో అట్లాగా నేను ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద నేను చేయటం జరిగింది. సో మీరు దాని గురించి మాట్లాడితే ఈ రెండుటికి ఇదే ఆన్సర్. అండ్ ఇందాక ఒక్కటి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను, మీరే అడిగారు కాబట్టి నవీన్ గారిని, ఎందుకు అంత రొమాన్స్ చూపించేశారు? కసెండ్రా గారితో చేసిన రొమాన్స్ కంటే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉందని చెప్పారు. మీరు దాని ముందు చూడండి సార్, అక్కడ అంటే ఆ షార్ట్ కూడా చూడండి, ఇట్స్ నాట్ రొమాన్స్. వాడు పెయిన్లో ఉన్నాడు, ఒక అమ్మాయి అక్కడ చచ్చిపోబోతుంది, అమ్మాయి కండిషన్ అది, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి ఒక ప్యానిక్ అటాక్ వచ్చేసింది, ఒకటి చాలా చలి ప్రదేశం అవటం వల్ల కోల్డ్ వచ్చేసి అమ్మాయి చలికి పడిపోయింది, ఇంకొక 5 నిమిషాలు అమ్మాయి చచ్చిపోద్ది. అది హీరోకి తెలుసు, కార్తిక్కి తెలుసు అంజలి చనిపోబోతుందని. ఇప్పుడు అమ్మాయికి ఏంటి అంటే వేడిని ఇవ్వాలి, వెచ్చదనాన్ని ఇవ్వాలి. తను కూడా అది తన వైఫ్, ఒక మొగుడు పిల్లల మధ్యలో ఉన్న శృంగారం అదేం బూత్ కాదు సార్. సో అది నేను చాలా పొయిటిక్గా చెప్పాను. అక్కడ తను ఏడుస్తూ కాళ్ళు రబ్ చేయటం ఇప్పుడు చూస్తుంటే నాకు అసలు ఏం చేసావురా బాబు అట్లా అనిపించింది. సో అది రేపు మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ఆ పెయిన్ని ఫీల్ అవుతారు. వాళ్ళు ప్లెజర్ కోసం చేయట్లేదు సార్. అక్కడ ఉన్న ఏదైతే శృంగారం ఏదైతే ఉందో అది ప్లెజర్తో కోసం అయితే కాదు, ఒక బాధలో. అంతే సార్. డైరెక్టర్ గారు అనిల్ చెప్పండి అనిల్ గారు ఇక్కడ. హాయ్ సార్. హలో, బాగున్నారా? యా గుడ్ సార్. పొలిమేర డిస్కషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. చెప్పండి సార్. మీ పొలిమేర ప్రొడ్యూసర్కు మీకేంటి గొడవ? సార్ ఇది ఇంకో బుక్ రాస్తానేమో. కొంచెం ఒక పేజ్ చెప్పండి చాలు, బుక్ ఏమద్దు కానీ. అంటే ఏం లేదు సార్ డౌన్ ద లైన్ ఆయన మంచి ప్రొడ్యూసర్, ఆయనతో నేను కలిసి సినిమా చేద్దామని స్టార్ట్ చేసాం. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా నేను ఉన్నాను, ఆయన పక్కనే ఉన్నా. మధ్యలో నాకు ఎన్నెన్ని అంటే అన్న టైంకి ఏది జరగకపోయినా కానీ ఐ స్టూడ్ బిహైండ్ హిమ్ అనమాట. నేను తనతో పాటే ఉండి సినిమాని రిలీజ్ కూడా చేశాను, మీకు అందరికీ తెలుసు అది. సో మళ్ళీ ఒకేసారి తనతోనే చెయ్యాలి అని అనుకున్నప్పుడు, సార్ ఇది మీరు హ్యాండిల్ ఇప్పుడే 15 రెట్లు ఎక్కువ బడ్జెట్, దానికి మీరు హ్యాండిల్ చేయలేరేమో, కొంచెం వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేసుకుందంటే అక్కడేదో చిన్నగా హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అలాగా. సో నేను కూడా నా ప్రొడ్యూసర్ని చూస్ చేసుకునే రైట్ నాకు ఉంది. సో అల్టిమేట్లీ నేను ఇప్పుడు అక్కడ ఏమి అంటే ఇప్పుడు అగ్రిమెంట్స్ అని నేను నమ్మను సార్. అసలు మామూలుగా నేను ఏంటంటే ఐ గో విత్ ద ఎమోషన్. నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి అట్లా వెళ్ళిపోతాను. నవీన్ బాయ్ తోటి నాది లైఫ్ లాంగ్ కనెక్షన్ అలా ఉండిపోద్ది అంతే. తర్వాత నేను ఆ కనెక్షన్ ఆ ఎమోషన్స్తో వెళ్ళిపోతాను. సో నా ఇప్పుడు అభిషేక్ ఉన్నాడు, నాకు డెఫినెట్లీ నేను అభిషేక్తో మళ్ళీ సినిమాలు చేస్తాను తర్వాత అయినా. కాకపోతే అది ఇది అగ్రిమెంట్స్లో అది ఇదేమి నేను అనుకోను. సో అలాగే మేము అక్కడ ఏం లేదు, నాకు ఒక నోటి మాటగా అనుకున్నాం స్టార్టింగ్లో, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. నాకేంటంటే ఆయన అనుకున్నది నాకు ప్రామిస్ చేసింది చేయలేదు కాబట్టి ఐ చోజ్ ద అదర్ ప్రొడ్యూసర్ అంతే. సో అక్కడ ఆయన హర్ట్ అయి ఉండొచ్చు, బట్ నేను చేసిన తప్పైతే ఏమీ లేదు సార్ అక్కడ. ఈ ప్రొడ్యూసర్ మీకు తెలుసు, ఈ ప్రొడ్యూసర్ కంఫర్టేనా? ఈ ప్రొడ్యూసర్ కంఫర్టేనా మీకు? సార్ వాడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ సార్ నాగాడు. నేనే ఆడి కంఫర్ట్ కాకపోవచ్చు, ఇంకా మేము వేరే అంతా అది తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి తను ప్రొడ్యూసర్గా మారారు సార్. ఆయనకు ఎక్కడ సినిమా నాలెడ్జ్ లేదండి, సినిమా నాలెడ్జ్ లేదు, సినిమా అసలు దాని గురించి ఐడియా లేదు. నాతో చేస్తారు, మళ్ళీ ఇంకో ప్రొడక్షన్ మేము ఇద్దరు కలిసి పొలిమేర 4 అవును భయ్యా 4 నన్ను పెట్టుకోవచ్చు కదా. అంటే 4 ఉందని మీరు అనేసుకున్నారు. ఫస్ట్ అడిగారండి పొలిమేర ఫస్ట్ ఆప్షన్ నేనే. ఇది నేను ప్రాపర్గా చెప్పాలి, నాకున్న పొలిమేర అంటే కాదు, నాకున్న కాంటాక్ట్స్లో అప్పటికి 28 చేసి నవీన్ ఉన్నారు నాకు. నేను కొమరయ్య క్యారెక్టర్కి అప్రోచ్ నవీన్, భయ్యా ఇలా ఉంటుంది ఇది అంటే హీ గాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్. మధ్యలో అక్కడ న్యూట్గా ఉండి మంత్రాలు చదివే సిచ్యువేషన్ అది చెప్పగానే గూస్ బంప్స్ మనోడికి. చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయిన టైంలో నాకేంటి అంటే మేమంతా సెట్ చేసుకుని దమ్మపేటలో ఖమ్మంలో చేసుకోవాలి, నాకు అక్టోబర్ 1 నుంచి కావాలి. అక్టోబర్ 1 నుంచి ఆయన వేరే సినిమాలో ఉన్నారు. డేట్లు అసలు 9 సరే అనుకుని అలాగా. అంటే సత్యంరాజ్ గారిని తక్కువ చేశాను కాదు కానీ క్యారెక్టర్ అంటే తను ఏ యాక్టర్ కావాలో తీసుకుంటుంది అంతే. కొమరయ్య సత్యంరాజ్ అది ఫిక్స్ అయిపోయింది అలాగే. డాక్టర్ అనిల్ గారు, హాయ్ సార్. ఈ ముగ్గురు క్యారెక్టర్లో మీది ఏ క్యారెక్టర్ అండి? ఏ ముగ్గురులో సార్? వెనకున్న ముగ్గురు డాక్టర్స్లో. వెనకున్న 5 ఉన్నారు కదా సార్. అంటే అబ్బాయిలతో పోల్చలేం కదా. నా క్యారెక్టర్ సార్
ఆబ్వియస్లీ కార్తిక్ క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్లో ఇప్పుడు నేను ఆమె డాక్టర్, నేను కూడా అలాగే అంటే మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు డాక్టర్ కాబట్టి అడిగాను క్వశ్చన్. సో కార్తిక్ నాలో ఉన్న కొన్ని క్వాలిటీస్ని కార్తిక్లోకి పెట్టి, మరీ అంత మంచోనైతే కాదు, కార్తిక్ అంత మంచోనైతే కాదు, వీడైతే సినిమాలో దేవుడు, కార్తిక్ దేవుడు, నేను అంత కాదు. అంతే. డైరెక్టర్గా ఉన్న మీరు షో రన్నర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? నాని కాసరగడ్డ మీద మీకున్న నమ్మకం ఏంటి? సార్ ఒక్కటి సార్, ఏదైనా కానీ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ గురించే సార్, ప్రాపర్గా చెప్పాలంటే. అండ్ దాని తర్వాత నాని కాసరగడ్డ నా టీం మెంబర్, వాడు నాతో పొలిమేర 1, 2 నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాడు. సో నేనేంటి అంటే వాడు డీల్ చేస్తాడా లేదా ఫస్ట్ చూసుకున్నాను, వాడు చాలా బాగా నరేట్ చేయగలడు, అట్లా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను పిక్ చేసుకోవడం జరిగింది. అంతే, అందులో ప్రత్యేకత ఏమీ లేదు, స్పెషల్గా అంటూ ఒక క్వాలిటీ వాళ్ళు ఉంది అట్లా కూడా కాకుండా ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్, గుడ్ నరేటర్. అంటే అల్లరి నరేష్ గారు అంతకుముందు దయ్యాల సినిమా చేశారు కానీ నవ్వించేలాగే చేశారు, ఇందులో కొంచెం సీరియస్గా కనిపిస్తున్నారు. సార్ నా కథలన్నీ సీరియస్గా ఉంటాయి సార్, నేను ఎక్కడ కామెడీ వైపు అంటే నాకు ఇష్టం కామెడీ, కానీ నేను సీరియస్గానే వెళ్తాను. ఇప్పుడు ఒక మహారాజా లాంటి క్లైమాక్స్ తోటి నేను స్క్రీన్ ప్లే తోటి రాసుకున్న చిత్రం అనమాట. బట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం సార్. ఫస్ట్ ఇది మన 28 కాబట్టి దాని గురించి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం మనం డెఫినెట్లీ. 12 రైల్వే కాలనీ గురించి అది మనం డెఫినెట్లీ ప్రొడ్యూసర్ గారు. యా సార్, ఈ సినిమా రెడీ అయిన టైంకి అప్పుడు ఓటీటీ ఆఫర్స్ చాలా వచ్చుంటాయి, ఎందుకు మీరు ఓటీటీకి ఇవ్వకుండా ఎన్ని ఏళ్ళు ఆగాల్సి వచ్చింది? అదే సార్ నేను చెప్పినట్టు వీ వాంటెడ్ రిలీజ్ ఇన్ థియేటర్లో రిలీజ్ చేద్దామనే ఇంటెన్షన్తోనే అంటే కొన్ని డిస్కషన్స్ వచ్చాయి వేరే ప్రొడ్యూసర్స్తోని, వీళ్ళతో ఆర్టిస్టులతో అందరితో మాట్లాడడం, కానీ వీ ఆల్వేస్ వాంటెడ్ రిలీజ్ ఇన్ థియేటర్. సో బిగ్ స్క్రీన్లో వచ్చిన తర్వాత ఓటీటీలో కూడా దే విల్ అప్రిషియేట్ ఇట్, అని ఇనీషియల్గా వీ వాంటెడ్ కమ్ అవుట్ ఫ్రమ్ థియేటర్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. అనిల్ గారు థ్యాంక్ యూ. ఇక్కడ హాయ్ అండి, ఐఎమ్ అంజలి. ఫస్ట్ థింగ్ సాంగ్స్ చాలా బాగుంది అండ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చెప్పారు సాంగ్స్ గురించి, సూపర్ సూపర్. యా థ్యాంక్ యూ. సో అంటే లైక్ అవుట్పుట్ వాజ్ వెరీ నైస్. కానీ 7 years బ్యాక్ అని అయితే తెలియట్లేదు, బికాజ్ ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే ఇట్స్ ట్రెండీ అని చెప్పొచ్చు, అంటే లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ జానరా మూవీ అని చెప్పొచ్చు. సో 28 Degrees C అని అంటే లైక్ మీ ప్రొఫెషన్కి తగ్గట్టు ఏదైనా కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా? అంటే లైక్ ఎనీ డిజీజ్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ దట్ లైక్ ఇలాంటి, అంటే లైక్ ఇందాక ఆయన మెన్షన్ చేస్తూ మీరే చెప్పినట్టున్నారు 28 degrees Celsiusలోనే అమ్మాయి ఉండగలదు, అంతకు మించి అయితే షీ విల్ డై అని చెప్పేసి. సో ఏం చూపించాలనుకుంటున్నారు? అఫ్ కోర్స్ మూవీ చూస్తాం, బట్ యాక్చువల్గా ఇలాంటి కండిషన్ ఎక్కడ ఉండదండి, కానీ ఇది ఒక బ్రెయిన్ ఇంజరీ జరిగితే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సో ప్రాక్టికల్గా ఇది లేకపోయినా థియరిటికల్గా ఉంది ఇలాంటి కండిషన్. ఓకే. సో బ్రెయిన్ ఇంజరీ జరిగినప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి అన్నమాట. అట్లా ఆల్టర్ అయిపోయినప్పుడు మనకి ఏంటి అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నట్టుండి మనం ఇప్పుడు చల్లది ఏదైనా పట్టుకున్నా మన బాడీ చల్లగా అయిపోవటం మొదలైపోతుంది, అలా వేడిగా ఏదైనా తాగినా తీసుకున్నా మన బాడీ వేడిగా అయిపోవటం మొదలైపోతుంది, అదే కంట్రోల్ చేయకపోతే చనిపోతారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ స్టోరీ అంటే లైక్ స్టార్ట్ అయిన పాయింట్ ఎప్పుడు, అంటే లైక్ ఇస్ దర్ ఎనీ రియల్ ఇన్సిడెంట్ మీకు ఏమైనా? అంటే రియల్ ఇన్సిడెంట్ అని కాదండి, హీరోయిన్కి అలాంటి ఒక కండిషన్ ఉండాలి కథలో. నేను ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పేస్తే గీతాంజలిలో చూసామంటారు. సో నేను ఇంకోటి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నా కానీ ఒక మెడికల్లీ కాంప్లికేటెడ్ డిసీజ్ ఒకటి నా హీరోయిన్కి ఉండాలి. సో దానివల్ల అమ్మాయి ఎలా ఫేస్ అవుతుంది అంటే అది చూపించాలనుకున్నా. సో కొత్త చూపించాలి. ఇప్పుడు మీరు గజని వచ్చే వరకు కూడా అది పార్షల్ యామ్నిషియా గురించి ఎవరికి తెలియదు. సో అట్లా ఒక కొత్త కండిషన్ ఏదన్నా చూపిద్దామా అన్న దాంట్లో నాకు వచ్చిన సిచ్యువేషన్లో నేను రాసుకున్న డిసీజ్ అనమాట అది. బట్ అదే టైటిల్ అయిపోద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్. ఓకే. నేను అనుకున్న టైటిల్ అంజలి ఫస్ట్ అసలు స్టార్టింగ్ పెట్టాల్సింది కదా సార్, నా పేరుతో కూడా సినిమా ఉండేది. ఆల్రెడీ 2 ఉన్నాయి కదండి, ఇంకెందుకు ఇంకోటి. అంటే సార్ ఇందులో అంజలి బ్రతుకుతుందా చస్తుందా సార్, అది చెప్పండి సార్. చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, మీరు నమ్ముతారా? దెయ్యాలుగా వస్తారు కదండి, మీరే కదా సార్ చూపించారు పొలిమేరలో. ఇప్పుడు పొలిమేర దీన్ని కలపదు, ఇది యూనివర్స్ కాదు. మీకు ఆ నమ్మకం ఉందా చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా? వస్తారు, ఉంది. సూపర్ సూపర్ సూపర్. ఎస్. సో నవీన్ గారు ఎక్స్పీరియన్స్ అయిందా? అబ్బో చాలా సార్లు అయింది సార్. అంటే కొంచెం వచ్చారు దెయ్యాల రూపంగా. దెయ్యాలు కనిపిస్తాయి అనమాట మీకు?
ఓకే. ఓకే. సో, స్టార్టింగ్ ఫ్రమ్ 'అందాల రాక్షస్' దగ్గర నుంచి కావచ్చు అండ్ 'అమ్ము', 'మంత్ ఆఫ్ మధు'. సో, దీస్ మూవీస్‌లో మీ క్యారెక్టరైజేషన్ వాజ్ డిఫరెంట్. ఐదర్ అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తారు, లేకపోతే హేట్ చేస్తారు. అవును. సో, అంటే లైక్ మీకు విచ్ వన్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ యూ అండ్ యూ వాంట్ టు డూ ఇట్ అగైన్ అండ్ అగైన్? దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ నాకు బాగా ఇష్టం. అంటే లైక్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని అంటే వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చెప్తారు? ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఖచ్చితంగా నేను రెడీగా ఉన్నానండి. బట్ ఆబ్వియస్లీ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ నేను అవాయిడ్ చేస్తాను. ఆల్రెడీ చేసిన క్యారెక్టర్స్, ఎందుకంటే నేను బయట వెళ్ళినప్పుడు నన్ను చాలామంది లేడీస్ వచ్చేసి లైక్ భయపడతారు నా దగ్గర వచ్చి మాట్లాడడానికి. బికాస్ 'అమ్ము' సినిమా చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు, అబ్బాయి నిజంగా సీరియస్ ఏమో. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది నా వైఫ్ కాల్ చేసి అండ్ మా నైబర్హుడ్లో కూడా బాగా చూసుకుంటాడమ్మా నిన్ను, ఇబ్బంది ఏం పెట్టట్లేదు కదా అని కూడా అడిగారు. ఇంపాక్ట్. బట్ నో అండి, షూర్గా లైక్ ఐఎమ్ సో లక్కీ. ఎందుకంటే వెరైటీగా ఆలోచించే డైరెక్టర్స్ నన్ను ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. దే ఆర్ గివింగ్ మై అన్ ఆపర్చునిటీ టు ప్లే దీస్ కైండ్ ఆఫ్ రోల్స్. అండ్ ఇప్పుడు దాకా చేసిన రోల్స్ ప్లస్ ఈ 28లో ఒక మనిషి తాలూకు జర్నీ ఉంది, ఇన్ని ఇయర్స్ జర్నీ అని ఉంది. ప్లస్ నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ విచ్ ఐ హావ్ డన్, క్యారెక్టర్స్ చేసింది ప్లస్ లీడ్గా చేసిన ఫిల్మ్స్ కొన్ని వస్తున్నాయి. అవి ష్యూర్గా చాలా బాగుంటాయి, చాలా వేరియేషన్స్ ఉంటాయి. అప్పుడు అడిగితే కూడా ఇదే అంటాను, తెలియదు అంటే ఐ వుడ్ లవ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి. బట్ ఎనీవేస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ 28 degrees C. థ్యాంక్ యూ. బికాస్ సెల్సియస్ పలకట్లేదు. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు కదా. అనిల్ గారు, అనిల్ డైరెక్ట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా, యాక్చువల్లీ మీరు డాక్టర్ కదా. అవును. సో ఈ ఫిలింలో కూడా డాక్టర్స్ గురించి తీశారు అండ్ తర్వాత సినిమాలో కూడా డాక్టర్ని క్యాస్ట్ చేసుకున్నారు. ఏంటి మీరు అంటే ఓన్లీ డాక్టర్స్తోనే సినిమాలు ఇవన్నీ? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుస్తుంది. నేను అలాగా అంటే ఇది యాక్చువల్గా నా గురించి అని చెప్పి, అంటే నాలాగా ఉంటాడు కార్తిక్ అని చెప్పాను కాబట్టి. ఇప్పుడు బీటెక్ చదవకుండా నేను హ్యాపీ డేస్ సినిమా తీయలేనండి. సో అలాగా నాకు తెలిసిన ఒక ప్రొఫెషన్లోంచే నేను పాయింట్స్ తీయగలను. నేను డాక్టర్గా చేశాను, సో నాకు ల్యాబుల్లో ఏం జరుగుద్ది, ప్రాక్టికల్స్లో ఎలా ఇలా ఉంటారు అవన్నీ నాకు తెలుసు. అంటే మెడికల్ సైడ్ నుంచి చెప్తున్నా, ఎనాటమీ ల్యాబ్లో ఎలా ఇప్పుడు ఫస్ట్ టైం శవాన్ని చూపించినండి వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటాలు, ఫార్ములిన్ వాసన వల్ల ఇలా అవన్నీ నాకు తెలుసు. సో నేను అవి చూపించగలను. వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఈడిపి అని డ్రాఫ్ట్ వేసుకుని తిరుగుతాను, నాకు తెలియదు అది ఎలా గీస్తారంటే అక్కడ నేను ఆ సీన్ రాయలేను. సో అందుకని నేను ఒక లవ్ స్టోరీ రాయాలనుకుంటున్నప్పుడు, ఒక అడోలసెంట్లో ఒక కాలేజ్ లవ్ స్టోరీ రాయాలనుకున్నప్పుడు నా ప్రొఫెషన్, నాకు తెలిసిన ప్రొఫెషన్, నా ప్రొఫెషన్ అనే కాదు, ఇప్పుడు ఎవరైనా ఒక ఇంజనీరింగ్ చదివిన పెట్టుకుని రైటర్గా చేసుకుని నేను మళ్ళీ హ్యాపీ డేస్ తీయచ్చేమో, బట్ అదంతా ఇదిగా రాదు. సో అందుకని నేను నా హీరోయిన్ని డాక్టర్స్గా పెట్టాను. సో అలాగా. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న నా పొలిమేరలో తీసుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ గారు, ఆవిడ ప్యూర్లీ ఆడిషన్ చేసి ఆవిడకి ఉన్న టాలెంట్ వల్లే పెట్టుకున్న డాక్టర్, నాకు అప్పటికి తెలియదు. ప్రొడ్యూసర్ గారు, అభిషేక్ గారు, హాయ్. సో మీ ఫ్రెండ్ అని చెప్పారు, చైల్డ్హుడ్ దోస్త్ అని చెప్తున్నారు కదా. సో ఎంత ఫ్రెండ్ అయినా కానీ మనం నమ్మి ఇంత డబ్బులు పెట్టాం కదా. అందుట్లో ఆయన డైరెక్షన్ అంటే డాక్టర్ నుంచి డైరెక్షన్ అంటే మనకు ఒక డౌట్ ఉంటుంది, ఈయన తీయగలడా లేడా, ఏదో చెప్తున్నాడు స్టోరీ అనే ఒక ఇది ఉంటుంది, ఉందో తెలియదు, ఉండొచ్చు. మీరు ఏ నమ్మకంతో ఆయన మీద ఇప్పుడు ఇంత మనీ పెట్టి, ఇప్పుడు 2018లో స్టార్ట్ అయిన మూవీ ఇప్పుడు 25కి వస్తుంది. సో ఇన్ని రోజులు మీరు ఎలా విత్స్టాండ్ అయ్యారు అండ్ అప్పుడు మీరు పెట్టినప్పుడు ఉన్న మైండ్ స్టేట్ ఏంటి? ఫ్రెండ్స్ చెప్తున్నా కదా, దేనికైనా తెగిస్తారు. ఐ సా హిమ్ ఈ 7 years తన కోసం పడ్డ కష్టం. ఓకే, డబ్బులని చూడకుండా నిజంగా రియల్ లైఫ్లో రిస్క్ ఇచ్చేది ఫ్రెండ్సే, రిస్క్ తీసుకునేది ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ కోసం రిస్క్లో పడేస్తే కూడా ఫ్రెండ్స్. అవును, అదే చెప్తున్నా, బోత్. బట్ నమ్మకం గురించి మాట్లాడుతున్నా కదా, నేను ఈరోజు 7 years తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదో తెలియదు. ఈరోజు ఇలా మధ్యలో కూర్చొని వీళ్ళు ఇద్దరు, అంటే మా టీం అంతా లేదు, ఓకే. బట్ ఇది నేను నమ్ముతున్నా, ఒక ఫ్రెండ్ కోసం తీసుకున్న రిస్క్. ఈ 7 yearsలో తనతో ఏమేమి జరిగిందో, ఇంత 2 సినిమాలు హిట్ కొట్టిన తర్వాత తను ఎంత సంతోషంగా ఉన్నాడంటే అంత సంతోషంగా ఉన్నాడు. బట్ ఫ్రెండ్స్ రిస్క్ అయినా తీసుకుంటారు, రిస్క్ అయినా ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ విల్ బి దేర్ ఫర్ యూ. సారీ ఫర్ దట్. మాట్లాడలేదు కదా, అందుకని మాట్లాడదాం. ఓకే. లేదు నవీన్ గారు చెప్పినట్టు, ఆయన యాజ్ ఇట్ ఈస్గా చెప్పినట్టు
ఫ్రెండ్షిప్లో దిగాను ఆల్రెడీ వివ్ డన్. బట్ ఆ టైంలో కూడా ఐ బీన్ సీయింగ్ అనిల్ అంటే హీస్ కొత్తగా డాక్టర్ అయ్యి చదువుకొని ఇమీడియట్గా 28 చేయలేదండి. హీ వాజ్ ట్రావెలింగ్. అంతకుముందు క్షణంలో వర్క్ చేశాడు, అంతకుముందు కర్మ అని చేశాడు. హీ వాజ్ ఆల్రెడీ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ వీ యూస్ టు సెట్ ఆయన డిస్కషన్స్లో దీంట్లో కూర్చొని ఐ వాజ్ సీయింగ్ హిమ్ స్ట్రగ్లింగ్. దాని తర్వాత వీ డిసైడెడ్ టు కమ్ అవుట్ అండ్ ప్రొడ్యూస్ ద ఫిలిం. అప్పుడు బ్యానర్ రిజిస్టర్ చేసుకొని దెన్ వీ డెడ్. అండ్ మీరు చెప్పినట్టు గెట్ ఆన్ అవ్వడానికి ఇన్ ఇయర్స్లో వి ఫేస్ సో మెనీ థింగ్స్ బట్ ఫైనలీ వీఆర్ హియర్. సో దట్ ఈస్ అనిల్ గారు, సరే ఈ సినిమా 2018 స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా తీసుకుని వచ్చే బదులు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిలీజ్ ఇట్ ఇన్ ఓటీటీ అనుకుంటే కనుక, కానీ కాకుండా ఫస్ట్ సినిమా కాబట్టి థియేట్రికల్గా వెళ్ళాలనే ఎంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు వస్తున్నారా, లేదంటే ఓటీటీ అని ట్రై చేసి? అంటే కరోనా వచ్చిన కొత్తలో కూడా ఓటీటీ వరకు మేము ఇంట్రెస్టెడ్ లేమండి, ఫ్రాంక్గా మాట్లాడితే. అప్పుడు అసలు తెలియదు మాకు కూడా ఏం జరుగుతుందో. ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కానీ మేము రిజెక్ట్ చేసాం. మాకు థియేటర్ కావాలి. ఒకటి అంటే భయంకర నమ్మేసాం సార్ సినిమాని. అంటే దారుణంగా నమ్మాం. ఇప్పుడు ఇట్లా కూర్చుని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నవీన్ భాయ్ రావాల్సిన అవసరం ఏముంది అసలు? చెప్తున్నాం, మామూలుగా చెప్తున్నా బ్రో. కాకపోతే అంత నమ్మేసాం కాబట్టి థియేటర్లో చూసుకోవాలి. థియేటర్లో నాకు ఓటీటీ అంటే కూడా తెలియదు సార్ అప్పటికి. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ కూడా నాకు తెలియదు. సినిమా అంటే థియేటర్ అదొకటే. కాకపోతే ఇంకా అక్కడ ఇవన్నీ జరగటం వల్ల మేము థియేటర్ మీద ఉండిపోయాం అలాగా. కాకపోతే అది జరిగి మళ్ళీ స్టార్ట్ అయింది కరోనా తర్వాత, మళ్ళీ లైఫ్ మొదలైంది. ఇప్పుడు బిఫోర్ ఏడీ ఆఫ్టర్ ఏడీ అన్నట్టు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా బతుకున్నాం మనం అందరం. ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ లైఫ్ లీడ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ థియేటర్లో ఓపెన్ అయ్యి చాలా తెలుగు సినీ పరిశ్రమ చాలా బాగుంది, అంటే ఫ్లరిష్ అయిపోతున్న టైంలో. ఇప్పుడు మాకేంటంటే సరే ఇప్పుడు మా సినిమాని రిలీజ్ చేయలేకపోయినా కానీ ఓటీటీ కూడా ఎంత పెద్దదో అర్థమైపోయింది మాకు. అదొక పెద్ద ప్రపంచం. సో అందులోకి వద్దాం అనుకున్నా కానీ ఎప్పుడుదో కదా సినిమా, లేకపోతే ఎందుకు ఇప్పుడు అన్న విధంగా కొంతమంది మాట్లాడటం. సినిమా చూడండి సార్ అన్నా కానీ చూడలేదు కొంతమంది. సినిమా చూస్తే డెఫినెట్లీ వాళ్ళు తీసేసుకుంటారు. సో అప్పుడు ఇంకా నాకు నా పరిచయం వల్ల నాకు వంశీ గారు పరిచయం అయ్యారు. వంశీ గారికి లక్కీగా నేను ఒకసారి సినిమా చూపించా, ఆయన జోన్లోకి వెళ్ళిపోయారు. అరే ఇంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, దీన్ని ఎందుకు ఇలాగా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి దిస్ హ్యాపెన్. ఇప్పుడు ఇది జరుగుతుంది. అది అండ్ లవ్ స్టోరీతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ ఉంది, అండ్ మీరు ఎక్కువగా హర్రర్స్ కూడా ఒకటి సార్ నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను ఎప్పుడు సినిమా తీసినా ఆడియన్ వచ్చేసి ఏదో స్టోరీ లేకుండా అలా కూర్చుని ఏదో తీసేయడరా అన్న వెళ్ళిపోకూడదు. ప్రేక్షకుడు అనేవాడు మెదడు పెట్టాలి. ఆడు బ్రెయిన్ పెట్టి ప్రతి లాజిక్ మిస్ అవ్వకుండా వాడికి నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటా. నాకేంటంటే నాకు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను నన్ను చూస్తే ఈ డైరెక్టర్ అందంగా ఉన్నాడురా అనుకోకుండా తెలివిగా ఉన్నాడురా అని అనిపించాలని ఉంటుంది సార్ నాకు, అంతే. ఇంకా అందుకే నేను ఎప్పుడు నా సినిమాలన్నీ అలాగే తీస్తాను. అదే పాయింట్ సార్, అంటే సైకలాజికల్గా మీరు అంతా సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ హర్రర్స్ కానీ, అంటే అనాటమీ ల్యాబ్లో ఎన్ని సవాల్ చేసి మైండ్ ఎంత సైకియాటిక్గా తయారైపోయిందని. సార్ ఇప్పుడు ఇంకా అవ్వలేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి. నాకు మీరు తీసేవన్నీ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా సైకలాజికల్ థ్రిల్లర్స్ లాగా. అంటే ఇది నేను పొగడ్తగా తీసుకుంటున్నాను, కాంప్లిమెంట్గా కాంప్లిమెంట్ సార్. అంటే మీరు నన్ను సైకో అన్నారు. లేదు సార్, మాకు ఇష్టమైన జోనర్ సినిమాలు తీస్తున్నారు అంటుంది. ఓకే 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 సారీ రియల్లీ కాంప్లిమెంట్ సార్, మాకు ఇష్టమైన జోనర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, మంత్ ఆఫ్ మధులో యూ హ్యావ్ గ్రేట్ కాంబినేషన్ విత్ వైవాహర్ష గారు, అది బాగా ఎంజాయ్ చేసాం మేము. కానీ ఇది అంతకు ముందు చేసిన సినిమా. సో ఆయనతోటి అండ్ దర్శి గారితో ఎలాంటి కాంబినేషన్స్? దర్శి అండ్ హర్ష విజ్ ఆ టైంలో హర్ష ఫస్ట్ సార్ అసలు ఇప్పుడు హర్ష దర్శి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా చేశారు. అసలు ఇప్పుడు ఇక్కడ ఉండాలి, బట్ అనుకోకుండా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇది జరగలేదు. అదొక పెద్ద లాంగ్ స్టోరీ లాగా వెళ్తుంది సార్. ఏంటి అంటే నేను హర్షాని జస్ట్ ఒక 5 డేస్కే నేను తీసుకున్నాను. 5 డేస్కే సినిమా మొత్తానికి 25 డేస్ చేశాను సార్ వచ్చిన తర్వాత. సేమ్ ఇప్పుడు కూడా అదే ఫార్ములా హర్ష యూజ్ చేస్తున్నాడు. మంత్ ఆఫ్ మధ్యలో 3 డేస్కి వచ్చాడు. వచ్చి 5 డేస్ చేసి ఆ 5 డేస్ మొత్తంలో హీ లైక్ కిల్డ్ ఇట్ ఇన్ ద ఫిలిం. ఒక ఎమోషనల్ క్యారెక్టర్ సార్ హర్షది. అంటే ఇది ఎప్పుడు అంటే మేము అప్పుడు షూట్ చేసిన తర్వాత కలర్ ఫోటో కన్నా ముందు నేను షూట్ చేసేసాను. ఫస్ట్ టైం హర్ష ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేసాడు. అప్పుడే చెప్పుకున్నాడు కూడా, అన్నా నన్ను ఎప్పుడు ఎమోషనల్గా చూపించలేదు ఎవరు, అంత కామెడీ అది ఇది అనుకునేంత. సో ఇప్పుడు అది అంటే అంత ఫుల్ లెంత్గా చేసిన క్యారెక్టర్
ఫ్రెండ్స్ ఉన్న కామెడీ ఉన్న ఎమోషనల్ జోనర్లో చాలా బాగా చేశాడు. ఇప్పుడు తనకి కొంచెం చిన్నగా కాలేదో బాగాలేదో అందుకే రాలేకపోయాడు ఇప్పుడు అసలు. అండ్ దర్శి ఐ థింక్ 7 years బ్యాక్ అన్నప్పుడు తను ఆ టైంలో హీ డిడ్ కపుల్ ఆఫ్ 2-3 ఫిలిమ్స్ చేశారు. దాని మా ఫిలింకి హీ వాజ్ వెరీ బిజీ. అనిల్ మేడ్ షూర్ దట్ తను ఎలాగైనా ఉండాలి సినిమా అండ్ హీ వాజ్ వెరీ గుడ్. అండ్ దర్శి ఈజ్ లైక్ యూ నో హిమ్ యాజ్ అన్ యాక్టర్ హౌ గుడ్ ఈజ్ అండ్ యాజ్ అ హ్యూమన్ ఆల్సో. అంటే సినిమాకి కథకి క్యారెక్టర్కి ప్రాణం ఇచ్చేస్తాడు, అలాంటి ఇంప్రూవైజ్ బాగా చేస్తాడు. సో ఆ టైంలోనే తనతో వర్క్ చేసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. కోర్ట్ మూవీస్ రియలీ డూయింగ్ గుడ్ అండ్ వాల్ పోస్టర్ సినిమాస్ దే ఆర్ కన్సిస్టెంట్లీ గివింగ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ కాంటెంట్ చాలా బాగుందని. ఇంకా ఫిలిం చూడలేదు బికాస్ ఆఫ్ షూటింగ్స్, బట్ ఒక మూడ్లో ఒక ఎమోషన్లో వెళ్ళి చూడాలి. మెయిన్లీ శివాజీ గారి గురించి చాలా విన్నా బికాజ్ ఈ మధ్య నేను నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వల్ల మంగపతి అనే క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ దర్శి nuances చాలా బాగుంది అండ్ వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారని విన్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే మన రూరల్ మనకు తెలిసిన మనకు రూటెడ్ కథ కోర్ట్ అని విన్నాను అండ్ చూడాలండి. అండ్ కంగ్రాచులేషన్స్ దర్శి, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఎవరి లాస్ట్ క్వశ్చన్? నవీన్ గారు హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారు కనిపిస్తున్నారంటే స్క్రీన్ మీద ఏదో ఒక హీరోలో ఒక మంచి రోల్లో కనిపిస్తారు, లేదంటే విలన్గా భయపెట్టిస్తారు, లేదంటే ఒక మూర్ఖత్వపు క్యారెక్టర్తో ఏడిపిస్తారు మీరు. సో బికాస్ అన్ని క్యారెక్టర్స్ చేశారు మీరు, గుర్తుండిపోతాయి ప్రతి క్యారెక్టర్ కూడా. అలాగా కార్తీక్ క్యారెక్టర్ని మీరు డిఫైన్ చేయాలి అనుకుంటే సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్గా మేము చూడొచ్చు ఈ సినిమాలో? అంటే కొంచెం ఎమోషనల్ అండి ఇది. బట్ ఇప్పుడు లైక్ కార్తీక్ అంజలితో స్పెండ్ చేసిన టైం, కార్తీక్ వాజ్ ఫాదర్ టు హర్, కార్తీక్ వాజ్ బ్రదర్ టు హర్, కార్తీక్ వాజ్ హస్బెండ్ టు హర్, కార్తీక్ వాజ్ అ maid, kitchen, everything for her. A man becoming everything for a woman is very difficult and he made it possible through that film. ఇప్పుడు నేను నా రియల్ లైఫ్లో ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్. ఐ కుడ్ డూ మై బెస్ట్ ఎంతవరకు చేయగలనంత. బట్ ఈ క్యారెక్టర్ ఒక రెస్పాన్సిబుల్గా తీసుకుంటే ఒక ఫ్రెజైల్ కండిషన్లో ఒక హ్యూమన్, ఐఎమ్ నాట్ సేయింగ్ అ ఉమెన్ ఆర్ మెన్, ఎనీ హ్యూమన్ ఒక ఫ్రెజైల్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక మనిషి నిజంగా డిసైడ్ అవుతాయి ఈ మనిషిని ఎలాగైనా నాతోనే ఉండాలి, నేను నాకంటే ఎక్కువగా బాగా చూసుకోవాలన్నప్పుడు తెలియని ఒక జోన్ ఉంటుందండి, అది దేవుడు జోన్ అంటారు. ఒక మనిషి నిజంగా గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించాలంటే ఆ ఎనర్జీ ఆ జోన్ ఉంటుంది. సో ఆ జోన్ ఉంటుంది కార్తీక్. ప్రతి మగాడు హీ విల్ ఫీల్ ఫర్ హిమ్. కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేసిన తర్వాత నవీన్ చంద్ర గారిలో ఏదైనా చేంజ్ వచ్చిందా? అయ్యో 7 years బ్యాకే చేంజ్ వచ్చేసిందండి. అప్పుడు చేసేటప్పుడు చాలా చేంజ్ వచ్చింది. అదే అండి, ద వే యూ సీ ఉమెన్ మీరు చూసే విధానంలో ఉంది, మీరు భరించే విధానంలో ఉంది. మనం భరిస్తున్నాం అనుకుంటే భరిస్తున్నట్టే, ఆ భరించడం కూడా దాని కారణం ఉంటుంది, ఆ భరించే విధానం కూడా ఉంటుంది. సో ఐ థింక్ ఇఫ్ యూ బ్యాలెన్స్ వెల్, మెన్ ఆర్ ఉమెన్, బ్యాలెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్. మన గ్లోబ్ కూడా బ్యాలెన్స్ మీదనే ఉంది. సో అనిల్ గారు ఇప్పుడే అంటే జస్ట్ ఒక చిన్నది, ఇంత కార్తిక్ గురించి అడిగారు కదా. సో కార్తిక్ ఎలాంటోడో అంజలి ఎలాంటిదో నేను పోస్టర్స్లో కూడా చెప్పాను. కార్తిక్ లవ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటాడు, అంజలి ఎవ్రీథింగ్ ఫర్ లవ్ అనుకుంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ లేదేమని మీరు అనుకుంటారు, క్లారిటీ మీరు సినిమాకి వస్తే తెలుస్తుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఫస్ట్ సాంగ్లో మీరు కనిపించారు. సో ఓన్లీ జస్ట్ ప్రతి సినిమాలో కనిపించాలి కాబట్టి కనిపించారా, లేదంటే ఏదైనా క్యారెక్టర్ ఉందా? లేదండి, మేము అక్కడ జార్జియాలో షూట్ చేస్తున్నాము. అక్కడ ఒకడు వచ్చి ఒక వెయిటర్ లాగా పనిచేయాలి, అంటే వెయిటర్ లాగా వచ్చి వీళ్ళని కూర్చోబెట్టాలన్నమాట. అంటే సినిమాలో కూడా ఉంటాడు. అక్కడ నాకు చేయటానికి భాష తెలిసిన వాళ్ళు ఎవరు దొరకట్లా. సో సరే నేనే చేసేస్తాను భయ్యా, కూర్చోండి రండి అని చెప్పి నేను జస్ట్ ఒక వెయిటర్ లాగా చేశాను అంతే. నేను ఏదో కనపడాలి అలా ఇలా అని కాదండి. నా నెక్స్ట్ సినిమాలో నేను కనపడను. కనిపిస్తేనే హిట్ అవుతాయేమో అండి. సెంటిమెంట్ లాగా ఇలాంటివి చెప్తే మరి కష్టం బాబాయ్. యా హలో అక్కడ ఒక్క లాస్ట్ క్వశ్చన్. ఎస్
మైక్ ఇవ్వండి తనకి. Yeah. 2018-19లో కంప్లీట్ అయిపోయిన మూవీ కదా, సో దానికి ఇప్పుడు రిలీజ్ తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా టెక్నికల్గా కానీ లేదంటే ఎడిటింగ్ వైజ్ కానీ? లేదండి, ఎందుకంటే కంటెంట్ ఎప్పటికీ స్టైల్ అయిపోదు. మనం కథలాగా ఒక ప్రాపర్గా ఉంటే ఎప్పటికన్నా ఇప్పుడు గీతాంజలి స్టైల్ అయిపోతుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తారు, రిలీజ్లు ఎందుకు అవుతున్నాయి సార్? అప్పుడున్న కథలు అంటే లేవని కాదు కదా, ఇప్పటికీ అవి పాడైపోవటానికి. సో నా కథలో కంటెంట్ ఉంది, సో నేను దాన్ని మార్పులు ఏమీ చేసుకోలేదు. రిలీజ్ చేసుకోవటానికి జస్ట్ పోస్టర్లు ఏమన్నా కొన్ని అటు ఇటు ఆల్టర్ చేసేవేమో అప్పటికి, కాబట్టి అంతే తప్ప కంటెంట్ మాత్రం అలాగే ఉంది. నా కంటెంట్ నేను బిలీవ్ చేస్తాను, నా స్టోరీని. అంటే క్వాలిటీ వైజ్ కానీ ఎనీథింగ్ హిట్ అయితే మరి 28C పార్ట్ ఏం చేస్తారు? 28ది అంటే దీనికి సీక్వెల్ ఏం ప్లాన్ చేసుకోలేదు సార్, కాకపోతే డెఫినెట్లీ నేను నవీన్ తోటి మళ్ళీ సినిమా చేస్తాను. యా, లేదండి, ఇప్పుడు అదొక యూనివర్స్ బిల్డ్ చేశారు కదా, సో అది కానీ ఇప్పుడే చెప్పారు మూర్ఖత్వమైన క్యారెక్టర్ అన్నారు కదా, ఇంకో వెరైటీ క్యారెక్టర్ రాస్తే ష్యూర్గా ఐ విల్ డూ ఇట్. కాదు, ఇందాక అంజలి చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికొస్తారా అన్న క్వశ్చన్ ఇందులో కూడా వదిలేరు కదా, ఆయన చంపేశారంటున్నాం. ఓకే, ఎనీహో, సో అది ఆ సినిమా మాట్లాడుకుందాం మనం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. 4th April సో మనందరినీ పలకరించడానికి 28 Degrees C మనందరి ముందుకి వస్తుంది. అండ్ మరొకసారి టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ట్రైలర్ అండ్ సెలబ్రేట్ ద ట్రైలర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ విత్ శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.